ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డికి వైసీపీ పార్టీకి కొంచెం దూరం పెరుగుతుందంటే అవుననే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి గతంలో ఎలాగుండేదంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మొత్తం ఎంటైర్ వైసీపీ పార్టీకి వెళ్ళేది. రాష్ట్ర స్థాయి నాయకులుగా, జిల్లా స్థాయి నాయకులుగా, లేదా రాష్ట్ర ప్రజలుగా, కార్యకర్తలుగా ఏదైనా కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి అది బయటికి డిస్ప్యూట్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే వచ్చేది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదైనా సూచనలు సలహాలు కావాలన్నా, ఏదైనా విషయం మీద చర్చించాలి అన్నా సజ్జల రామకృష్ణారెడ్డితో మాత్రమే చర్చించేవాడు. ఫైనల్గా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒక మాట అనుకుని దాన్ని వదిలేసేవాళ్ళు. అంటే నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ చర్చలు జరిపినటువంటి ఘటనలు గతంలో లేవు. అది వైసీపీ పార్టీ మొదటి నుంచి లేదు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే నాయకులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి పెద్దగా కుదరదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి మీద కూడా చేశారు. ఏమని? సజ్జల రామకృష్ణారెడ్డి క్వార్టరీలాగా అయిపోయాడు, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తేనేమో సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పండి అనేవాడు, సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తేనేమో అది ఏం జరిగేదో ఎవరికీ తెలిసేది కాదు. అంటే మా బాధ ఏదైనా చెప్పుకోవాలన్నా అధినేతకు చెప్పుకునే అవకాశం లేకుండా పోయేది. ఇక ఏ అసెంబ్లీ సమావేశాల్లో పలకరించి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాడు, ఒక ఫోటో దిగటమే తప్ప అంతకు మించి చర్చించే అవకాశం ఉండేది కాదు. సో దాని ఫలితమే ఈరోజు మనం దారుణంగా ఓడిపోవడానికి కారణం అని చెప్పి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శించారు. స్టిల్ ఈ రోజుకి ఆ స్టాండ్కి కట్టుబడి ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మొదట్లో కొద్ది సజ్జల రామకృష్ణారెడ్డి మీద వైసీపీ సొంత సోషల్ మీడియాలోనే యాంటీ వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి పార్టీని ముంచేశారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి దేన్ని వెళ్ళనివ్వలేదు, ఈ టైపు కొంత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెడితే ఆయన కూడా మొదట గెలిచాక ఒక 5-6 నెలల వరకు కొంచెం దూరంగా జరిగాడు. పెద్దగా కనపడకపోవడం, మీడియా సాధారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి ఎప్పుడు మీడియా వెళ్ళి మైక్ పెట్టినా ఆయన మాట్లాడతాడు. అసలు కారు ఎక్కేటప్పుడు, కారు దిగేటప్పుడు అలాగేం ఉండదు. కానీ అలాంటిది మొదట 6 నెలల్లో పాపం ఎక్కడా దొరికేవాడు కాదు. ఏ ఎయిర్పోర్ట్లోనే ఎవడైనా మైక్ పెట్టినా మాట్లాడేవాడు కాదు, నవ్వుకుంటా వెళ్ళిపోయాడు, జారుకునేవాడు. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి నిన్నటి వరకు సోషల్ మీడియా చూసిన వ్యక్తి అసలు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. స్టిల్ 2.5 సంవత్సరాలు అయింది, ఎక్కడున్నాడో కూడా తెలియదు. వైసీపీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఎక్కడా కనపడలేదు. 1-2 సార్లు ఏదో కనపడినట్టుగా ఉన్నాడు, కానీ ఎక్కడా కూడా కనపట్ల. సోషల్ మీడియా మరి ఆయన చూస్తున్నాడా ఎవరు చూస్తున్నారని మనకు తెలియదు, కానీ బాగానే ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కాకుండా తానే స్వయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తానే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కొంత రాష్ట్ర స్థాయి నేతలకు, అది కూడా కొద్దిగా అంటే మరీ సజ్జల రామకృష్ణారెడ్డికి కాకుండా కొద్దిగా రాష్ట్ర స్థాయి నేతలతో కొద్దిగా సమావేశం అయితే పెడుతున్నాడు. సో అది ఒక రకంగా పార్టీకి మంచిదే. ఎందుకంటే అసలు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మాతో మాట్లాడితే కదా మేము ఏదైనా చెప్పడానికని ఒక భావన ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పడం కాకుండా తానే ఒక కాన్ఫరెన్స్ లాగా, అంటే వారానికి 2 సార్లు 3 సార్లు ఒక టెలికాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేసుకుని, అంటే అందులోకి ఎంతమందినైనా తీసుకోవచ్చు. ఎవరితో మాట్లాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ నాయకులు అనుకోండి, ఒక 20-30 మందిని తీసుకుంటారు. లేదు జిల్లా వరకు వెళ్ళాలనుకోండి, 50 మంది 100 మందిని తీసుకుంటారు. లేదు ఇంకా కొద్ది మండల స్థాయి దాకా వెళ్ళాలనుకోండి, ఒక 300-400 మందిని 500 మందిని తీసుకుంటారు. తీసుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన చెప్పాలనుకున్నది చెప్తాడు. కొంతమంది ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళ సూచనలు సలహాలు ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కొద్దిగా లిమిటెడ్ పీపుల్తో, అలాగని చెప్పి పూర్తిగా అందరితోనూ మాట్లాడలేదు, కానీ కొద్దిగా లిమిటెడ్ పీపుల్తో, మరీ సజ్జల రామకృష్ణారెడ్డితో కాకుండా కొంతమంది రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి తను చెప్పాలనుకున్నది చెప్పటం, అలాగే మీరు ఆడ నుంచి ఏదైనా సూచనలు సలహాలు ఉంటే చెప్పమని అడగటం లాంటి పనులు అయితే చేస్తున్నాడు. బహుశా మరి ఏమన్నా అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఆడు కూడా ఏదో టీములు పెట్టుకున్నట్టున్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఆ నాయకులు ఎలా ఉన్నారు, ఎందుకు దారుణమైన ఓటమి, ఇవన్నీ బహుశా దానికి ఎనాలిసిస్లో ఏమన్నా అసలు మీరు ముందు నాయకులతో ఇంటరాక్ట్ అవ్వకపోవటమే అసలు ప్రధాన కారణం అని చెప్పి ఎవరన్నా చెప్పారేమో తెలియదు, కానీ ఆయన ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. బేసిక్గా ఆయన తాడేపల్లిలో ఎక్కువ ఉండడు కాబట్టి టెలికాన్ఫరెన్స్లో ఎక్కువ ఉంటున్నాడు. వాస్తవానికి ఈ సాంప్రదాయం ఆల్రెడీ ఇతర పార్టీలో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ఎప్పుడు 10-15 ఏళ్ల నుంచి ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ జరుగుతూనే ఉంది. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా తక్కువేమో, కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా నాయకులతో స్పెండ్ చేయటం, ఆ కార్యక్రమాలు ఏం చేద్దాం, ప్రభుత్వ పాలన ఎలాగుంది, అంశాల మీద మాట్లాడటం లాంటిది జరిగేది. స్టిల్ ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలో ప్రాసెస్ నడుస్తుంది. వాళ్ళ చంద్రబాబు గారు లాంటి వ్యక్తి అందుబాటులో లేకపోయినా బట్ ఆ స్టిల్ కింద కొంతమంది నేతలు దాన్ని నడుపుతుంటారు. అంటే స్ట్రాటజీలు అనేవి ఆ రోజు స్ట్రాటజీ ఏంటి, లేదా నిన్న జరిగినటువంటి ఏదైనా ర్యాలీలో లేకపోతే ఇంకోటో లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రామ్ మీద ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కొంతమంది నాయకులతో చంద్రబాబు గారు మాట్లాడతారో తెలుగుదేశం పార్టీలో ఉంది. అంటే కాపీ కొట్టాడా అంటే ఏమో, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దారిలోనే మనం కూడా వెళ్ళాలి తప్పదనుకున్నాడా, లేకపోతే టెక్నాలజీని మనం కూడా ఉపయోగించాలి, నేను దూరంగా ఉండి
ఒకళ్ళిద్దరితోనే మాట్లాడితే అవ్వట్లేదు అనుకున్నాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాట్లాడుతున్నారు. దీంతో వైసీపీలో ఒక చర్చ మొదలైంది ఏంటంటే అమ్మయ్య జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కొద్దిగా దూరం పెట్టాడేమో. బోరుగడ్డ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. క్వార్టరీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక క్వార్టరీ లాగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనేమో పిలిచి మంచిలు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు ఆఫీస్కి వెళ్తేనేమో ఎవరు నువ్వు ఆఫీస్కి రావద్దంటాడు. సో అలాంటి వాళ్ళ వల్లే పార్టీ ఇలా తయారవుతుంది, నేను ఇది జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా చెప్పాలని చెప్పి వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందే ధర్నా చేశాడు. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ అధికారికంగా కానీ బోరుగడ్డ విషయంలో స్పందించాల. మా పార్టీ నాయకుడు కాదు అని చెప్పి కొంతమంది ఎనలిస్టులో లేకపోతే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు కొంతమంది చెప్పారు, కానీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు అధికారికంగా వాళ్ళైతే ఎవరు మాట్లాడాల. కానీ బోరుగడ్డ అనిల్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇటీవల తీవ్ర విమర్శలే చేశాడు. కాకపోతే ఇప్పుడు వైసీపీ కొంచెం విధానాలు అయితే మార్చినట్టుగా తెలుస్తుంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద అపనమ్మకమో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి ఒకటి పంపుతున్నాడనే అనుమానమో, లేదా నాయకులు చెప్పిన మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు అనుకున్నాడో, మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడటం తగ్గించి నాయకులతో మాట్లాడటం అయితే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినట్టుగా వైసీపీలో చర్చ నడుస్తుంది. కొంత వైసీపీ నాయకుల వరకు హ్యాపీ, ఎందుకంటే అమ్మయ్య జగన్మోహన్ రెడ్డిలో ఎప్పుడు చూడలేను అనుకున్నది ఒకటి చూసాం, ఆయన మనతో పిలిచి మాట్లాడుతున్నాడు, అదే సంతోషం రా బాబు అని చెప్పి వాళ్ళలో అంటే మార్పు అయితే మొదలైందిలే. అదే సంతోషం సజ్జల రామకృష్ణారెడ్డి ముందు బాధ దొరికింది, ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునే అవసరం లేకుండా పోయింది, ఏదైనా ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ చెప్పేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి యాంటీగా చెప్పాలంటే భయపడుతున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఉంది సార్, డిఎస్సి మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేసేటట్టు ఉందండి, యూత్ కానీ ఎవరు మనకు సపోర్ట్ చేయట్లేదు, ఏదో మనమే మన నాయకుల్ని కార్యకర్తలను తీసుకెళ్ళి చేస్తున్నాము, సో దీనికి ఏదన్నా ఇంకోటి ఏదన్నా చూసుకుంటే బెటర్ ఏమోనని చెప్పాలని కొంతమందికి ఉన్నా చెప్పలేరు. అంటే జగన్మోహన్ రెడ్డితో యాంటీగా చెప్పే ధైర్యం మాత్రం వాళ్ళకి రాట్లా. ఒకటి కొన్ని సూచనలు అయితే చేయగలుగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని సూచనలు అయితే చేయగలుగుతున్నారు, కానీ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కానీ యాంటీగా చెప్పే ధైర్యం చేయట్లా. కానీ తెలుగుదేశం పార్టీలు అలా కాదు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీకు కార్యకర్త పార్టీని డిక్టేట్ చేస్తాడు, అందులో నో డౌట్. మీకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూడండి, ఒక విషయాన్ని పట్టుకుందనుకోండి, తప్పు అనుకోండి తప్పును తప్పే అంటది, ఒప్పు అనుకోండి ఒప్పును ఒప్పే అంటది. అంటే పార్టీ కూడా దాన్ని ఆ లైన్లో వెళ్ళద్ది. ఓకే కార్యకర్తలకి ఇది నచ్చట్లేదు, ఇది వద్దు, ఇప్పుడు కార్యకర్తలో ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వడం కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లా, వద్దు తీసి పక్కన పెట్టు. సో ఈ టైపు కార్యకర్తల నిర్ణయాన్ని అనుసరించే విధానం తెలుగుదేశం పార్టీలో ఉంది. అది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు ఎందుకు తట్టుకుని నిలబడగలుగుతుంది, మొన్న 151 జగన్మోహన్ రెడ్డి వచ్చిన 11 స్థానాలకు ఎందుకు పడగలిగారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాట వింటుంది, కార్యకర్త అధినేత, పార్టీ సిద్ధాంతమే అది. వైసీపీ పార్టీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, ఇంకా నో డౌట్ అది నంది కాదు పంది అనలేరు, పంది కాదు నంది అనలేరు, పోనీ కుందేలకు 3 కాదు 4 కాళ్ళు అని చెప్పలేరు. ఆ ధైర్యం వైసీపీలో ఇంకా రాలా. మేబీ భవిష్యత్తులో ఏమైనా వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి పదే పదే ఇంటరాక్ట్ అయితే ఓ 3 నెలలకో 6 నెలలకో జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు ఏదైనా వీళ్ళు యాంటీగా అంటే ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, ఇది చెడ్డ పేరు తెస్తుంది ఇలాంటి పదాలు ఏదైనా చెప్పగలుగుతారేమో. కానీ ఎప్పటికిప్పుడైతే ఆ నిర్ణయాలను ప్రశ్నించే స్థాయి లేదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అడిగితే మాత్రం ఏదో 4 మాటలు తప్పదు కాబట్టి మాట్లాడుతున్నట్టుగా అయితే తెలిసింది. అంటే మనం అంటాం కదా పొగడ్తలు, మన వాస్తవానికి డిఎస్సి కార్యక్రమం అనేది అటర్ ఫ్లాప్, వైసీపీ చేసింది అటర్ ఫ్లాప్. స్వయంగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్లే జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు. దేశ చరిత్రలోనే ప్రతిపక్షం మీద దేశ చరిత్రలోనే ఉపాధ్యాయులు లేదా ఉద్యోగులు తిరగబడటం తొలిసారి. ఎక్కడైనా ప్రభుత్వం మీద తిరగబడటం చూసుంటారు, ఆ ప్రతిపక్షం మీద తిరగబడ్డారు, మొదటిసారి తిరగబడ్డారు. కానీ ఆ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు డిఎస్సి ఉంది, డిఎస్సిలో మంచో చెడో వైసీపీకి నష్టమే, కానీ దాన్ని చెప్పే ఇది లేదు, అలాగని చెప్పి వైసీపీ వెనక్కి కూడా తీసుకోదు. కానీ తెలుగుదేశం పార్టీలు అలా కాదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్లో తెలుగుదేశం పార్టీ ఉండి డిఎస్సి మీద ఏదైనా రాద్ధాంతం చేస్తే అందులో పసలేదనుకోండి, అది టీడీపీకి బెడిసి కొడుతుంది అనుకోండి, మొహమ్మద్ చెప్తారు సార్ మనం తీసుకున్న నిర్ణయం తప్పు, డిఎస్సి మీద మొత్తం జగన్ వైపే ఉన్నారు, మనం వేరేది ఏదైనా చూసుకుంటే బెటర్ అని చెప్పి ఓపెన్గా చెప్తారు. తెలుగుదేశం పార్టీ కూడా అవునా ఓకే రైట్ ఇది వదిలేయండి పక్కన పెడదాం, లేదా దీన్ని తగ్గించేసి ఇంకో దాన్ని పట్టుకుందాం. సో అలాంటి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత అయితే రాలేదు. కానీ మొత్తానికి కొద్దిగా చంద్రబాబు స్టైల్ని ఫాలో అవుతూ, తెలుగుదేశం పార్టీ స్టైల్ని ఫాలో అవుతూ ఇప్పుడిప్పుడే టెలికాన్ఫరెన్స్లు కొంతమంది కీలక నేతలు ఒక 30-40 మంది మేబీ ఒక్కొక్కసారి 50-100 మందితో కూడా ఆయన మాట్లాడుతున్నాడేమో. కానీ అలాగే అప్పుడప్పుడు తాడేపల్లి ఆఫీసులో కూడా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాడు, నియోజకవర్గాల వారీగా అప్పుడప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేసి కొద్దిగా అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి వెళ్ళిపోతాడు. నియోజకవర్గాలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతున్నాడు ప్రధానంగా. అంటే వీళ్ళు మాట్లాడటానికి ధైర్యం లేదు, మీరు ఏదైనా చెప్పండి అన్న వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి ఏమీ లేవు అనుకుంటున్నాడేమో, కానీ ఆయన వెళ్ళిపోతున్నాడు. సో అదే ఇక్కడ వైసీపీ పార్టీలో ప్రధాన ప్రాబ్లం. మేబీ భవిష్యత్తులో ఏముంటుందో తెలియదు, కానీ మొత్తంగా
వైసీపీ పార్టీ ఒక కొత్త విధానాన్ని అయితే అనుసరించడం తెలుస్తుంది. సో జగన్ అనుసరిస్తున్నటువంటి ఈ కొత్త విధానం గురించి మీరేమనుకుంటారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.